హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారులే. ఈరోజు అయితే వీడియో వచ్చేసి నాదైతే ఎంటికలు ఫుల్ హెయిర్ లాస్ అవుతున్నాయి. అసలు ఇట్లా వచ్చేస్తున్నాయి, చూస్తున్నారు కదా, ఇన్ని వస్తున్నాయి అసలు చూస్తే మాత్రం. అందుకే హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకుంటున్నా. హెయిర్ ఆయిల్ ఏమేమి వేస్తానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఈ వీడియోలో అయితే చూసేయండి మీరు, ఓకేనా? స్టెప్ బై స్టెప్ అయితే చెప్తూ ఉంటా, మీరైతే చూసేయండి. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని అయితే వీడియో అయితే తీస్తున్నా. అసలు చెప్తున్నా కదా, మొత్తం ఇది చూడండి, ఇన్ని నూసిపోతున్నాయి. ఒక్కసారి ఇట్లా అనేసరికి మొత్తం హెయిర్ అంతా ఊసిపోతుంది. అందుకే హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకుంటున్నా. ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటుందో. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే నూనె వేసుకొనికైతే హెయిర్ ఆయిల్ కోసం అయితే చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ అయితే మందారమాకు మంచి ఎండ పెట్టేసిన. ఇంకా ఇది కళ్యామాకు, మళ్ళీ ఇంకో ఇది అట్లనే మందారమాకు పువ్వులు ఉంటాయి కదా, నాకు రెండే దొరికినాయి. ఇంకా రెండే తీసుకున్నా, ఎన్ని అయితే అన్నీ. ఇంకా అట్లనే మళ్ళీ తమలపాకులు కూడా తీసుకున్నాయి. తమలపాకులు కూడా మంచి ఎండబెట్టేసిన. ఇంకొన్ని తక్కువ అనిపించినాయి, ఇంకొన్ని అయితే తేనికైతే పోతున్నా, పచ్చి కూడా మీకు కూడా చూపెడతా. మొత్తం వీడియో అంతా చూస్తే మీకైతే ఆయిల్ ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో అర్థమైపోతుంది. ఆయిల్ అయితే చేసుకునే కొబ్బరి నూనెలనే వేస్తా. ఇంకా అట్లనే ఇది చూడండి, ఇది రోజ్మేరీ ఆయిల్. ఇదైతే రోజ్మేరీ ఆకులు నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నా. దీంతో హెయిర్ స్ప్రే ఒకటి, ఇంకా అట్లనే మనకు ఏమంటారు ఆయిల్లా కలిపేస్తా. ఇదైతే మీకు వీడియోలో చూపెడతా ఇప్పుడైతే టోటల్గా. అట్లనే కొన్ని మెంతులు కూడా తీసుకొని, నేను 2 స్పూన్ల అంత మెంతులు కూడా తీసుకున్నా. నేనైతే కిందికి పోయి మళ్ళా ఏమంటారు దీని వేపాకునైతే తీసుకొచ్చిన, ఎందుకంటే ఫుల్ డాండ్రఫ్ అయింది. అందుకే ఈ మంచిగా కొంచెం సేపు కడిగి కొద్దిసేపు ఎండలో పెడితే మంచిగా ఎండిపోయినాక అప్పుడు నూనె తయారు చేసుకుందాం. ఇక ఇట్లయితే ఎండబెట్టుకోవాలి. నేనైతే మంచిగా ఎండకైతే ఆరబెట్టుకుంటున్నా. చూద్దాం ఎంతసేపు అట్లా ఎండుతుందో. ఎండలో పెట్టినందుకు చూడండి ఎంత మంచిగా ఎండిపోయినాయో. ఇంకొంచెం ఎండిపోయినాయి అనుకో, మనం దీంతో నూనె తయారు చేసుకుందాం. ఇక కొంచెం అంటే కొంచెం తేమ ఉంది. నూనె అయితే రెడీ చేసేసుకుందాం. ఇంక ఎండిపోతుంది. ఇది చూస్తున్నారు కదా, వేపాకులు ఎండిపోయినాయి. అట్లనే కింద నాకు మందారం పూలు ఎండిపోయినాయి ఉంటే అవి కూడా తీసుకొచ్చిన. ఇంకా ఇవి ప్లస్ ఈ ఆకులు ముందే చూపెట్టినా కదా, తమలపాకులు, కరివేపాకు, ఇంకా అట్లనే మందారం ఆకులు, మెంతులు, ఇంక ఇది వచ్చేసి అవిసె గింజల పొడి, ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా చెప్పినా కదా, ఇది రోజ్మేరీ ఆయిల్. ఇప్పుడైతే రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సింది అయితే కొబ్బరి నూనె తీసుకుందాం. ఇది వచ్చేసి ప్యూర్ కొబ్బరి నూనె. కొబ్బరిలో పట్టే షాప్ ఉంటుంది కదా, మిల్లులో నుంచి అయితే తెప్పించిన. 1/2 kg దాకా ఉంటుంది. ఇది చాలా ప్యూర్ అంటే చాలా ప్యూర్. అసలు ఆయిల్ పట్టే మిల్లు ఉంటుంది కదా, అందులో నుంచి అయితే తెప్పించిన నేను 1/2 kg కొబ్బరి నూనె. సిమ్లో అయితే పెట్టుకోవాలి పొయ్యి అయితే, ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు. సిమ్లో పెట్టుకొని మనమైతే కొంచెం వేడి కాగానే ఇవన్నీ వేసేయాలి. ఇప్పుడైతే మనము ఇవన్నీ వేసేయాలి. తమలపాకులు ఇవన్నీ అయితే వేసేస్తున్నా, చూస్తున్నారు కదా. మెంతులు కూడా వేసేయాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన రోజ్మేరీ. రోజ్మేరీ ఆకులు చూస్తున్నారు కదా ఎట్లున్నాయో, మంచిగా డ్రైడ్ ఉన్నాయి. ఇవైతే మొత్తం ఎండిపోయినాయి ఉన్నాయి. ఎండిపోయిన ఆకులే తీసుకున్నాను నేను, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన. ఇదైతే ఇది కూడా వేసేయాలి. లాస్ట్లో అయితే మనం అవిసె గింజలు వేద్దాము. అప్పటిదాకా ఇది కొంచెం కలర్ రావాలి. చూస్తున్నారు కదా, ఫ్లేమ్ అయితే చాలా సిమ్లోనే ఉంది, హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టలేదు. కలర్ చేంజ్ కావాలి. ఆయిల్ కలర్ అయితే మనకు గ్రీన్ కలర్లో రావాలి. కొంచెం వాసన అయితే మామూలు గబ్బు గబ్బుగానే ఉంటుంది. హెయిర్ ఫాల్ ఒకటైతే తగ్గితే చాలు నాకైతే. ఎందుకంటే ఆ హెయిర్ ఫాల్ వల్ల నిజంగా చెప్తున్నా ఎంత ప్రాబ్లం అవుతుందంటే, చుట్టూ మొత్తం బాగా సన్నం అవుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. దానికంటే అట్లా గుండు చేసుకుందా ఏమన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ 2 years బ్యాకే తిరుపతికి పోయి గుండు చేయించుకున్నా.
గుండు చేయించుకున్నందుకన్నా మంచి పెరుగుతున్నాయి అనుకుంటే ఒత్తుకొచ్చినాయి వచ్చుడే. కానీ తర్వాత మొత్తం మూసిపోయినాయి బాగా. ఏందో ఏమో అనుకుని ఇక నేనైతే ఇంతగానో మూసిపోతున్నాయి. ఇక బాగా సెర్చ్ చేస్తే నాకు అనిపించింది, ఆన్లైన్లో చూస్తే రోజ్మెరీ ఆయిల్తో బాగా ఇట్లా అవుతుంది. ఆల్రెడీ కళ్యామాకు, మందారం పువ్వు, వేపాకు ఇవన్నీ చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వేస్తుండే అన్నట్టు మాకు. ఇక దానివల్ల ఇక నేను ఈ ఒక్క రోజ్మెరీ ఆకు ఒక్కటే యాడ్ చేసిన ఇలా. మిగతా అన్ని మా అమ్మ చిన్న ఉన్నప్పుడు చేస్తుండే, అదే నూనెతో మంచిగా ఒత్తుగా అవుతుండే. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బురుగు వచ్చేసింది. ఇవన్నీ కలర్ చేంజ్ కావాలి. ఇవన్నీ ఈ ఆయిల్ కూడా మన కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇవన్నీ అయినాక అప్పుడు మనం లాస్ట్లో అవిసె గింజలు వేద్దాము. అవిసె గింజల పొడి. జుట్టు బాగా ఊసిపోతే నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకు అందంగా ఉండడం అంటేనే జుట్టుతోనే. అదే జుట్టు లేకపోతే ఎట్లుంటుంది చెప్పండి. మళ్ళీ పిల్లలు కూడా చిన్ననే ఉన్నారు. నేనే ముసల్దాన్ని కూడా కాదు, ఇంత తొందరగా ఇంటికి ఊసిపోతున్నాయి అంటే భయం కాదు ఎవరికైనా. ఎందుకు ఇంత తొందరగా ఊసిపోతున్నాయి అని ఫుల్ భయం అవుతుంది నాకైతే. ఇంకా అట్లానే ధైర్యం చేసి ఇదైతే పెట్టుకున్న ఆయిల్ అయితే చూద్దాం. నేనైతే మీకు రిజల్ట్ కూడా చూపెడతా. ఈరోజు స్టార్ట్ చేసినా కదా, వారంలో 3 సార్లు అయితే పెట్టుకోవాలని అంటున్నారు కాబట్టి వారంలో 3 సార్లు పెట్టుకున్నాక ఒక 30 డేస్లో మీకు రిజల్ట్ అయితే చూపెడతా. ఇంటికెళ్ళి అయితే చూసుకోలేము అనుకో, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లోనే కదా. మొత్తం ఇట్లా గుండు కనబడుతుంది నా జుట్టులో అయితే. నేనైతే జస్ట్ ఇట్లా హెయిర్ క్లిప్ పెట్టుకుందామన్నా కానీ ఇంటికెళ్ళి చూసిపోతున్నాయి. కలర్ చేంజ్ అవుతుంది. ఇదే టైంలో అవిసె గింజలు వేసేద్దాం. అవిసె గింజలు వేస్తే జుట్టు బాగా స్మూత్గా సిల్కీగా అవుతాయి. అసలు బాగా మంచిగా అనిపిస్తుంది అవిసె గింజలు వేస్తే. అవిసె గింజలు జల్లి నెత్తికి పెట్టుకుంటే మస్తు సిల్కీ హెయిర్స్ అయితే అసలు ఒక్క చుక్కు కూడా కాదు, అంత మంచిగా ఉంటుంది. కానీ అది చేసుడే పెద్ద బద్ధకం. చేసుకోవాలి కానీ అన్నీ తెలుసు, చేసుకోనికి ఒకటి బద్ధకం ఒకటి ఉంటుంది బాగా. నాకైతే మరి నేను చూస్తున్నాను కదా మందారమాకు ఏ కలర్ అయిందో. మందారమాకి ఇది తమలపాక. ఏ ఆకులు ఎత్తిపోయినాయేమో కంటికి కూడా కనబడతారు చక్కగా. అయ్యో, అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు హైలో పెట్టుడు మంట సిమ్లో పెట్టుడు వేస్ట్ చేస్తాం కదా, అట్లనే అలవాట్ల పొరపాటు హైలో పెట్టడానికి పోయినా కానీ గుర్తొచ్చింది ఇది కూర కాదు ఇది మన ఆయిల్ అని. అందుకే మళ్ళీ సిమ్లో పెట్టేసాను. మొత్తం మన కలర్ అయితే చేంజ్ కావాలబ్బా. ఇంకొంచెం అయితే కావాలి. కలర్ చూస్తున్నారు కదా, కొంచెం గ్రీన్ కలర్లోకి అయితే పోయింది చూడండి. కొంచెం ఇవన్నీ కొంచెం కలర్ అయితే కావాలి. మన ఆకులన్నీ మనం పోపేసేటప్పుడు ఆకులు ఏ కలర్ అయితే క్రిస్పీగా అట్లయితే మంచిగా అయినట్టే. ఇక దింపేసుకోవచ్చు. అప్పుడు మొత్తం సిమ్లో పెట్టేయాలి. టైం అయితే బాగానే పడుతుంది, 10-15 నిమిషాల దాకా బాగానే పడుతుంది. ఓపికతో చేసుకుంటే మాత్రం మన జుట్టు మాత్రం ఫుల్ పెరుగుతుంది. అప్పటికంటే ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అని చూస్తున్నారు కదా. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేద్దాం. ఇక అసలు దాకా దీని మీదే ఉంచేస్తే అయిపోతుంది. స్టవ్ అయితే బంద్ చేసుకోండి. ఈ కలర్ అయితే రావాలి. చూస్తున్నారు కదా కలర్ ఏ కలర్ వచ్చింది, గ్రీన్ కలర్. గ్రీన్లో మరీ డార్క్ గ్రీన్ కాకుండా ఈ గ్రీన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇదైతే ఇక కొంచెం చల్లారినాక అప్పుడు మనము దీన్ని వడగట్టుకుందాము. ఒక 30 డేస్ మీకైతే రిజల్ట్ చూపెడతా, ఎంత పెరిగిందో అనేది, ఎంత థిక్ అయిందో కూడా చూపెడతా. చూడండి ఎంత మంచిగా అయిందో నూనె. చల్లారినాక బాటిల్లో పోసినాక ఏ కలర్ ఉంటుందో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, చూసినారా పొయ్యి మీకు అయితే దింపేసిన. ఇంకా నూనె అయితే చల్లారి కాలేదు. చూడండి కలర్ చూడండి ఎట్లుందో. వడ పోసుకున్నాక రేపు సండే కదా, ఈరోజు సాటర్డే కాబట్టి రేపు సండే రోజు నేను మీకు చూపెడతాను ఎట్లా పెట్టుకోవాలనేది. రేపటి వ్లాగ్లో మీకు అయితే నూనె పెట్టుకుని అయితే వీడియో వస్తుంది. చల్లారినాక అయితే ఇట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎట్లుందో. మొత్తం అన్ని ఆకులు మొత్తం ఇట్లా కరకరలాడుతాయి. సౌండ్ వస్తుంది కదా ఎట్లా అంటున్నాయి ఆకులు, అట్లా మొత్తం చల్లగా అయిపోవాలి. ఇప్పుడు మనం డబ్బాలో పోసుకున్నాక ఏ కలర్ ఉంటుందో చూపెడతాను నేను. చూడండి మీరైతే ఏం చేయాలంటే ఇప్పుడు నూనె పెట్టేసి దీంతో ఇట్లా వడపోయాలి. చాయ్ జాలు ఉంటుంది కదా, చాయ్ జాలతో వడపోసేస్తే అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. లేకపోతే చాయ్ జాలి కంటే ఇంకొంచెం పెద్ద జాలి ఉందనుకో ఇంకా తొందరగా అయిపోతుంది. నాకైతే మస్తు టైం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ పోవాలంటే నూనె రావాలంటే మస్తు టైం పడుతుంది. చిన్నగా ఉంది కదా జాలి, కొంచెం పెద్ద జాలి అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇన్నిగానం ఆకులు ఉన్నాయి కదా, ఇవన్నిట్ల కింద కూడా నూనె ఉంది. చూడండి ఇక నూనె ఇది ఎట్లా పోయాలో చెప్పెడతాము. ఉంది కదా ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకుంటే మనకు నూనె అనేది వస్తుంది. ఇట్లా ఒత్తుకుంటే అవన్నీ వాడకుండా నూనె వస్తుంది. అయితే
ఇట్లా ఆగమాగం వస్తాయి కొన్ని కొన్ని అయితే, అట్లా కాకుండా ఇక చూస్తున్నారు కదా ఇట్లా మెల్లగా వాటి వస్తాయి ఎక్కువ. తొందరగా రావాలని ఎక్కువ వంపినారంటే మొత్తం ఆకులన్నీ మళ్ళీ అందులోనే పడుతుంది. డబుల్ పని కంటే ఇట్లా మెల్లగా కొట్టుకొని కొంచెమే వంపాలి, మొత్తం వంపొద్దు. చూస్తున్నారు కదా కనబడుతుంది కదా వీడియోలో అయితే ఇట్లనే వంపాలి. వంపినా కొద్దీ నూనె ఎంత ఉందో అదంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఈ ఆకులను పడేయకుండా, ఈ ఆకులను ఎప్పుడు పడేయాలంటే ఆకులకు ఉన్న నూనె మనకు అవసరం వస్తుంది. ఎట్లా అంటే ఒక గిన్నెలు వేసుకుంటాం, ఇదే గిన్నెలు ఉంచుకొని రేపు నూనె పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా నూనె ఈ ఆకులను ఇట్లా ముట్టుకున్నామంటూ అయిపోయి నూనె అడుకుంటారు చేతికి, అప్పుడు మనం అయితే మంచిగా పెట్టుకోవచ్చు నెత్తి నూనె. ఇంకా అయిపోయింది అనుకున్నారా, ఇంకా మస్తుంది ఇలా నూనె. చూస్తున్నారా ఎంత నూనె వెళ్తుంది, వచ్చినా కొద్ది ఇంక ఇంట్లో కూడా మస్తు వెళ్తుంది నూనె. అది మళ్ళీ మనం తర్వాత నెత్తి పెట్టుకొని వస్తుంది అనుకున్నా. ఇంకోటి ఏంటంటే నూనె పెట్టుకున్న వల్ల కొంచెం గరం చేసుకొని పెట్టుకోండి, మంచిగా ఉంటుంది నూనె. గోరువెచ్చగా చేసుకొని పెట్టుకున్నారు అనుకో మంచిగా అవుతుంది. ఇంటికి కూడా ఈ కలర్ లేదు, ఈ కలర్ కనబడుతున్నా కలర్ ఇప్పుడు మీకు కరెక్ట్గా కనబడాలంటే ఒక డబ్బాలో పోసుకోవాలి. నాకే ఇది కూడా జాగ్రత్త పోయాలి, మళ్ళీ అటు ఇటు పోయింది అనుకో మళ్ళీ ఏం పరిశాను దీంతోనే. దేవుడా ముందుకు వచ్చింది తీసుకో, దీంట్లోనే ఇస్తాను పడుతుంటే పడుతుంది మళ్ళీ. అమ్మాయ్యా నూనె చూసినా ఏ కలర్ ఉందో అంతే. హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రోజు ఒక 30 డేస్లో మీకు అయితే రిజల్ట్ చూపెడతా. మీరు కావాలంటే చూసినారు కదా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. చూడండి మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూపెడతా. ఇప్పుడున్న ఈ చిన్న పిల్కకి ఎంత పెరుగుతుందో చూద్దాం మనం. ఓకే, రేపటి వీడియోలో నేను ఈ నూనె పెట్టుకునేటప్పుడు నెంకలు ఎట్టున్నాయో మీకు అప్పుడు చూపెడతా, అప్పుడు తెలుస్తుంది. రేపటి నుంచి స్టార్ట్, రేపు చెప్తా ఇంకా క్లియర్గా. ఇప్పటికైతే ఆయిల్ చూస్తున్నాను కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు మర్చిపోకండి. చూడండి ఎట్లాంటి కలర్ ఉందో, వాసన జర మామూలుగా ఉంటుంది కానీ ఇట్లాంటి డబ్బాలు అయితే చాలా మంచిగా ఉంటాయి. చూడండి ఇట్లాంటి డబ్బాలు అయితే మన రోడ్స్కి కూడా ఓనికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వీటికి హోల్స్ ఉంటాయి కాబట్టి రోడ్స్కి కూడా ఇట్లా ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా హెయిర్ గ్రోత్ ఆయిల్, ఈ ఆయిల్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో, చాలా ప్యూర్ ఆయిల్ అండి. ఇంకా నేను ఇదైతే రేపు చూపెడతాను మీకు రేపటి వీడియోలో. ఇదే ఆయిల్తో నూనె పెట్టుకుంటా, రేపైతే మీకు చూపెడతా రేపు ఈ ఆకులతోనే. మీకు కానీ వీడియో కానీ నచ్చినా కానీ మీరైతే కామెంట్ చేయండి బాగుందని. మీకు కావాలనుకుంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. లేదు మీకు ఇంటికానే అన్నీ దొరుకుతాయి అనుకుంటే మీరు చేసుకోవచ్చు, రెసిపీ చూసినారు కాబట్టి. దొరుకుతాయి అని అనుకుంటే మాత్రం ఆర్డర్ చేయొచ్చు, అంతే సింపుల్. అయినా రిజల్ట్ అయితే చూడండి, రిజల్ట్ చూసినా కదా తెలుస్తుంది కదా. అదే కిలో చేస్తే ఎంత అయింది, గింత అయింది, గీడుకున్నదా గీడికైంది.